హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, బీజేపీ స్పోక్ పర్సన్ శివశంకర్ గారు మనతో ఉన్నారు. అందరు ఇతను ముద్దుగా శివుడు అని పిలుస్తుంటారు. అండ్ చాలా రాజకీయాల నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తే పాక్ అండ్ మన ఇండియా వార్ జరుగుతుంది కదా, ఆ వార్ మోడీ గారు ఎందుకు ఆపారు, అసలు దాని వెనుక ఉన్న అంతరాయం ఏంటిదో ఇప్పుడు మన శివశంకర్ గారిని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నానండి. నమస్తే అన్నారు మీరు. దాదాపు బీజేపీ వాళ్ళంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే జగమెరిగిన బ్రాహ్మణుడు జీందం వేసుకొని అవసరం లేదంటే ఆల్రెడీ మేము బీజేపీ వాళ్ళం, మాకు నోరిపితే జై శ్రీరామ్ వస్తుంది, కన్క్లూడ్ చేసినప్పుడు భారత్ మాతకి జై వస్తుంది. ఓకే, రొటీన్ స్టైలే. మీకు పర్టికులర్గా ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎవరి కన్వీనియన్స్ వాళ్ళది. మీరు నమస్కారం అన్నారు, నేను నమస్కారం అంట, మీరు జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్. ఓకే, మరి ఇతర పదాలు అయితే వాడట్లేదు కదా. హాయ్, హలో, హవర్ యూ అనేటివి మనకు నచ్చవు, అవి చేయం. కానీ సహజంగా జై శ్రీరామ్ వస్తుంది, నమస్కారం వస్తుంది, హరి ఓం వస్తుంది. ఓకే, రకరకాల పదాలు. అయితే ఇప్పట్లో హాట్ టాపిక్ ఏంటంటే మనకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ తగ్గఫోర్గా నడిచింది. కానీ మోడీ గారు ఏదో ఇంకా చేస్తారు, ఇంకా ఎదుటి వారి కంట్రీని మన ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని మొత్తం ఇది పోపిస్తారని అనుకున్నాం. కానీ ఇది కాస్త వాటర్ తాగారేంది మోడీ గారు? అలా ఎలా అంటారండి? ఇంకా అయిపోలేదు కదా పరిస్థితి. ఇంకా అయిపోలేదు ఏంది? అమెరికా చూడండి, చెప్పండి, మీరు అడగండి. అమెరికా ఇన్వాల్వ్ కానంత వరకు ఫోర్స్గా చాలా యాక్టివ్ ఉన్నారు మోడీ గారు. ఎప్పుడైతే అమెరికా కొంచెం బ్యాక్ స్టెప్ చేసుకోండి, ఏదో మతనాలు జరిగిన తర్వాత అంతా కనిపిస్తుంది, బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది మోడీ గారు. మోడీ గారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారంటే పులికి బ్యాక్ స్టెప్ వేసినట్టే. కవరింగ్ కాదా ఇది? ఇది కవరింగ్ అని మీరు అనుకోవచ్చు, అని ప్రజలకు తెలుసు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు యుద్ధం అనేది కేవలం రెండు సైన్యాల మధ్యలో జరగదు. అన్ని అంతర్జాతీయ పరిస్థితులు దాని మీద ప్రభావం చూపిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలు కానీ, మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ అన్నీ దీని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకొకటి, నరేంద్ర మోదీ గారు ఇప్పుడు యుద్ధం చేయదలుచుకోలేదు, పాకిస్తాన్కు పనిష్మెంట్ ఇవ్వదలుచుకున్నారు. మనం ఏంటి, మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క రక్తం కళ్ళ చూస్తా అని చూపించారు. వెళ్ళారు పాక్ స్థావరాల మీద, తీవ్రవాదుల స్థావరాల మీద విజయవంతంగా దాడి చేసినాం, వచ్చినాం. పాకిస్తాన్ మూసుకొని ఊకోకుండా మళ్ళీ కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోయింది. ఆహా, మా తీవ్రవాదులను ముడితే మా సైన్యాన్ని ముట్టినట్టు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న జనాభా మొత్తం తీవ్రవాదులే, అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్. సో వాళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ చేయకపోతే మళ్ళీ మన సైన్యం ఏం చేసింది, ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ప్రధాని ఇంటి దగ్గర దాకా పోయి బాంబులు వేసి వచ్చినాం. ఇది గెలుపు కదా? మనం వాళ్ళ భూభాగంలో 100 కిలోమీటర్లు చొచ్చుకోపోయి ఎంత నష్టం చేయనో అంత నష్టం చేసి సైలెంట్గా వచ్చి కూర్చున్నారు. అంటే మనం అనుకున్న ఎజెండా ఫుల్ఫిల్ అయింది. వాళ్ళకి ఏమైతే మనం చూపించాలనుకున్నామో, ఏ నష్టం అయితే మనం చేయాలనుకున్నామో అది చేసి చూపించాము. ఇప్పుడు కొట్లాటంతా అయినాక వానికి ఇరగాల్సిన బొక్కలన్నీ ఇరిగిన తర్వాత అమెరికా వస్తుంది, చైనా వస్తుంది, అందరు వచ్చి మావాడే చూడనట్టు కొంచెం వదిలేయండి, పోనీయండి అని అడిగినప్పుడు ఎన్ని రోజులని దాన్ని సాగదీస్తాం? మన ఎజెండా ఫుల్ఫిల్ అవ్వడం ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఫుల్ఫిల్ అయిందంటారా? ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న వాటి కోసం బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఒకవేళ పెండింగ్ ఉన్న డిసిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయలేదనుకోరి, మళ్ళీ యుద్ధం చేయడం ఎంతసేపు అన్న. అంటే ఇప్పట్లో ఇంకా పాకిస్తాన్ వాళ్లకు ఎలాంటి భయం కూడా కాలేదు. అంటే ఇంకా వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు, మన హిందుస్థాన్ మీద ర్యాలీలు చేస్తున్నారు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్కే సపోర్ట్ చేస్తున్నారు. గతంలో ఏమన్నారు వాళ్ళు, టెర్రరిస్టులకు మాకు సంబంధం లేదు, మా జోలికి రాకండి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నిన్న మొన్న చూస్తే కనుక ర్యాలీలు చేస్తున్నారు, మన హిందుస్థాన్ మీద చాలా పెద్ద పెద్ద స్లోగన్స్తోని వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు. దీని మీద మీరు ఈ టైంలో ఇట్లా ఆపేయడం ఎంతవరకు న్యాయం? పంది బురద మెచ్చు కానీ పన్నీరు మెచ్చిన అన్నట్టు, తీవ్రవాద భావజాలం కలిగిన వాళ్ళందరికీ తీవ్రవాదులు చేసే పని మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ దేశ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంది, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారు అనేంత మెచ్యూరిటీ ఆలోచన వాళ్ళకి లేదు. అది వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళని చూసి మనం బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఎన్ని రోజుల దాకా ఈ యుద్ధం ఉండొచ్చు అని చూడండి. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, మన లక్ష్యం ఏంటిది? మన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. భారతదేశాన్ని విశ్వగురువుగా తిరిగి పునర్వైభవ స్థితిలో చూడడం, మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ముందు నిలవడం, తర్వాత మన దేశంలో
పేదవాడు అంటూ లేకుండా అంత్యోదయ చిట్ట చివరి పౌరుని వరకు అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం. ఇట్లా మనకు కొన్ని మంచి లక్ష్యాలు ఉన్నాయి. మన ప్రయాణం ఎటువైపు, మన గమ్యం వైపు. పాకిస్తాన్ యొక్క వాళ్ళకు కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషించాలి, మత రాజకీయాలు చేయాలి, విచ్ఛిన్నకర శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవాలి. ఏదో ఒక దేశం వాళ్ళ యొక్క అవసరం పడ్డప్పుడు కిరాయి రౌడీలు కావాలన్నట్టుగా తీవ్రవాదులు ఇక్కడ ఈ దేశం ఆ దేశం మీద పగ తీర్చుకోవాలంటే పాకిస్తాన్ కింద చిల్లర పడేస్తే పోయి అక్కడ ఏదో విధ్వంసం చేసి వస్తారా అనే ఒక పరిస్థితి ప్రపంచంలో ఇవాళ పాకిస్తాన్ది. కాబట్టి పాకిస్తాన్కు భారతదేశానికి అసలు మనం పోలిక చూడరాదు. అది పంది, ఇది నంది. రెండింటి మధ్యలో వ్యత్యాసం చాలా ఉన్నది. కాకపోతే ఆ బురదలో బొరుతున్న పంది మనం పక్క నుండి వెళ్తున్నప్పుడు మన బట్టలు ఖరాబ్ చేయడానికో మన మీదిగో వస్తే చూస్తూ ఊరుకోంగా. ఒక పెద్ద బండరా ఎత్తేసి దాన్ని నడ్డి రగ్గొట్టిన మన పౌరుల జోలికి వచ్చింది. మన మామూలు ఎటువంటి ఆయుధాలు లేనటువంటి ఒక సాధారణ పౌరుల ప్రాణాలు తీసేంత దుస్సాహసానికి పాల్పడ్డది. అది కూడా తమ భార్యల ముందు, తమ పిల్లల ముందు. అది ఎంత దారుణమైన పరిస్థితి మీరే చెప్పండి. వాళ్ళని మనం చూస్తూ ఊరుకుంటామా? ఓకే. అందుకే నరేంద్ర మోదీ గారు వాళ్ళకి ఇవ్వాలనుకున్న పనిష్మెంట్ ఇచ్చి వచ్చారు. కానీ మన ఆంధ్రాలో చూస్తే కనుక మన బార్డర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళను హతమార్చి తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మురళీ నాయక్ గారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే మన ఇండియన్ ఒక మంచి 6 months అవుతుంది తను జాయిన్ అయ్యి కూడా. తను లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. తను ఒక మిలిటరీ బట్టలు వేసుకుంటే, నేను ఆర్మీ బట్టలు వేసుకుంటే నాకు చాలా అని వాళ్ళ మమ్మీతో చెప్పి ప్రామిస్ చేసిన వ్యక్తి వాళ్ళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మురళీ నాయక్ గురించి ఏం చెప్తారు? మురళీ నాయకే కానీ వారైనా ఇంకెవరైనా సైనికులు ఈ యుద్ధంలో దాదాపు 5-6 అఫీషియల్గా మన భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అంటే వారు ఒక్కరే కాదు, ఏ సైనికుడైనా సరే దేశం కోసం ప్రాణం ఇవ్వడం అనేది వారిని అందుకే అమరులు అంటారు. వారు భౌతికంగా మరణించవచ్చు కానీ వాళ్ళంతా భరతమాత మెడలోని హారానికి ఒక్కొక్క ముత్యం లాంటి వారు. వారిని కీర్తించడానికి మన పదాలు సరిపోవు, వారి త్యాగాలని గుర్తించడానికి మన దగ్గర ఉన్న చరిత్ర సరిపోవు. కానీ మనం వారికి ఇవ్వగలిగిన నివాళులు మాత్రం ఒకటే ఉంది. ఏంటది? ఏ దేశ స్వతంత్రం కోసం, ఏ దేశ రక్షణ కోసం, ఏ దేశ సార్వభౌమత్వాని కోసం, మన కోసం వాళ్ళ ప్రాణాలను వారు త్యాగం చేసిర్రు, దాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశానికి వాళ్ళంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేసి బార్డర్కి వెళ్ళి కొట్లాడుతున్నారు. కానీ మనం దేశం లోపల సుఖంగా హాయిగా వారి త్యాగానికి ఫలితాన్ని మనం ఆనందిస్తున్నాం. మన వల్ల వాళ్లకు మంచి జరగకున్నా పర్వాలేదు, మన వల్ల దేశానికి మంచి జరగకున్నా పర్వాలేదు. కానీ దేశానికి హాని చేసేటువంటి దేశ ద్రోహ శక్తులకు, దేశ విచ్ఛిన్నకర శక్తులకు, మన సమాజానికి చెడు చేసే వాటికి మనం ప్రోత్సహించకుండా వాటికి దూరంగా ఉండడమే నిజమైన నివాళులు. ఓకే. అండ్ చూస్తే కనుక కాంగ్రెస్ వాళ్ళు కూడా శాంతి అని అంటున్నారు. శాంతి అంటే ఏంటి సార్? అంటే శాంతియుతంగా చేయాలని అంటున్నారు. మళ్ళీ నేను గతంలో చెప్పిన కాంగ్రెస్ పేరుకే శాంతి. వాళ్ళ బోర్డు మీద వాళ్ళ మొహమ్మద్ కా దుకాన్ దాని మీద ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది. కానీ లోపల మొత్తం విధ్వంసమే ఉంటుంది. బీజేపీ మాత్రం మీరు అనుకోవచ్చు మనం వీర సావర్కర్ దారిలో నడిచేవాళ్ళం. బీజేపీ ఎప్పుడైనా కానీ కయ్యానికి కాలు దూతుంది, యుద్ధానికి పోరాడుతుంది, మరి అది శాంతి ఎట్లయితుందండి? మీరు గుర్తుంచుకోండి, శాంతిని స్థాపించాలంటే నామమాత్రపు హింస తప్పనిసరి. ఇది మహాభారతం నేర్పిన సూత్రం. మీరు శాంతిని స్థాపించాలంటే నామమాత్రం హింస తప్పనిసరి. ఇప్పుడు క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారండి, టీచర్ వస్తాడు, ఓకే, వాడు ఒరే ఉర్రకండిరా నాయన, అల్లరి చేయకండిరా, కూర్చోండిరా అంటే వింటాడు ఎవడన్నా? ఎవరు విన్నారు? అదే క్లాస్కి నెక్స్ట్ ఇంకో పీరియడ్ టీచర్ వస్తాడు, వాడు వచ్చి బాగా అల్లరి చేసే పిల్లవాడిని ఒకటి చూసి పిలుస్తాడు, బరిగా అందుకొని ఒక్కసారి వెనక 2 వాయించాడు అనుకోండి, అందరు సెట్ రైట్, సార్ కొడతారా ఇక్కడక్కడ సైలెంట్. ఎవడైనా అల్లరి చేసినా వాడు పక్క ఉంటే వాడిని గుంజుతాడు, అవురా సార్ తాగుతాడు రారి. ఇక్కడ సార్ క్లాస్లో ఉన్న 40 మంది పిల్లల్ని కొట్టని అవసరం లేదు, 40 మంది విద్యార్థులను శిక్షించని అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాధ్యత, ఆయన పని వాళ్ళని శిక్షించుడు కాదు, వాళ్ళని క్రమశిక్షణలో నడిపించడం. ఆ క్రమశిక్షణలో నడిపించాలంటే కొద్దిగా హింస అవసరం.
అదేవిధంగా ఇప్పుడు మోదీ గారి లక్ష్యం పాకిస్తాన్ ఏదో చేసేయాలి, ప్రపంచ దేశాలతో మనం కొట్లాడాలి, అమెరికా ఎంత, చైనా ఎంత, వాడెంత, వీడెంత. మనం వాళ్ళ ధోరణి కాదు, మనం వాళ్ళ ప్రవృత్తి కాదు. మనం ప్రపంచ దేశాలన్నీ మనం వెంట కలిసి వస్తున్నప్పుడు మనం వాళ్ళ మాటను కొద్దిగా ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పు కాదు కదా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, అదే పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంది, ఎక్కడ నెగ్గల్లో కాదు ఎక్కడ తగ్గల్లో తెలిసినాడు గొప్పోడు అని. మోదీ గారు గొప్పవాడు కాబట్టి ఆయన సందర్భానుచితంగా ఆయన యొక్క నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప ఎవడో రెచ్చగొడితే ఉరికేవాడు కాదు, ఎవడో ఆపితే ఆగేవాడు కాదు. ఈ విషయం మీరు గుర్తించాలి. ఓకే, అంటే ఆగేవాడు కాదు మోదీ గారు అంటున్నా. ఆయనే ఆగేవాడు కాదు, ఓకే, ఉరికేవాడు కాదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏది చేస్తే మంచిది అది మాత్రం చేసి తీరుతాడు. అక్కడ మాత్రం డౌట్ లేదు. ఆయన జీవితంలోనే ఆయన కమిట్మెంట్ అట్లాంటిది. అకర్తవ్యం నా కర్తవ్యం ప్రాణైకంఠ గతైరపి, కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైకంఠ గతైరపి. చెయ్యకూడని పని ఏదైనా ఉంటే ప్రాణం పోయినా కానీ చేయరాదు. చేయవలసిన పని ఏదైనా ఆయన నిర్ణయించుకుంటే ప్రాణం పోయినా కానీ చేసి తీరుతాను అనుకునే స్వభావం వాడు. ఓకే, అసలు ఈ మనకు చూస్తే కనుక పాకిస్తాన్కి ఇండియాకి ఫస్ట్ నుంచి పడదు. చాలా టెర్రరిస్టులు కానీ ఇప్పుడు మన హిందుస్థాన్లో వచ్చి కూడా వాళ్ళు కొన్ని బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ చాలా సంఘటనలు జరిగాయి మన ఇండియాలో కూడా చాలా వరకు. ఎందుకు అసలు పాకిస్తాన్కి ఇండియాకి ఏంది గొడవ అసలు? యాక్చువల్లీ అది చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు తెలియదు ఏముందండి, ఇప్పుడు మన దేశ విభజన జరిగినప్పటి నుండి ఈ అగ్గి రాజుకుంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏదైనది ఇక భగవంతునికి తెలియదు. అది 100 ఏళ్ళు పట్టవచ్చు, 200 ఏళ్ళు. ఎందుకంటే సమాజ ప్రవాహం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. మన జీవిత ప్రాయం ఎంత చెప్పలేము, 60 చిన్నది. అంతే. మనిషి జీవితకాలం చాలా చిన్నది. ఒక మనిషి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా సమాజంలో ఏమీ చేయలేడు. ఓకే, కొన్ని వ్యవస్థలు మాత్రమే సమాజాన్ని నడిపించగలుగుతాయి. వ్యక్తిగతంగా ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. వ్యక్తిగతంగా మనం కేవలం మన కుటుంబానికే పరిమితం. బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యాపారంలో ఉందనుకుందాం, ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి అనుకుందాం, సైనికుడే కావచ్చు, డాక్టరే కావచ్చు, ఇంజనీర్, ఆ వ్యవస్థలో భాగమైపోతాడు. ఆ వ్యవస్థ ద్వారా సమాజానికి ఎంతో కొంత చేయగలుగుతాడు. కాబట్టి మనం ఈ సమాజం బావు కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఏదో ఒక వ్యవస్థలో మనవంతుగా దేశ సేవ చేయడం మన యొక్క కర్తవ్యం. అంతకు మించి నెక్స్ట్ ఏం జరుగుతుంది, 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది మనం చూడలేము. కానీ ఏదైతే జరగాలని మనం కోరుకుంటున్నామో అది నెరవేర్చగలిగే సంస్థ ఏదైతే ఉంటుందో దానికోసం మనం పనిచేయాలి. ఓకే, అంతకు మించి మనం ఏది ఆలోచించినా అది వృధా ప్రయాసన ఏదో తప్ప వేరే ఇంకోటి లేదు. ఓకే, ఆపరేషన్ సింధు అని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు స్టాప్ అవుతుంది అన్నది ఏమైనా అంచనాలు ఏమైనా ఉన్నాయా? అది ఎప్పుడు స్టాప్? ఇంకా ఎదుటి వాళ్ళని ఇంకా ఎలాంటి భయానికి ఇంకా చేయడం, రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు చెప్పలేము. ఓకే, మనం భగవంతులం కాదు రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి. కానీ ఒకటి మాత్రం ప్రపంచ దేశాలకు రుజువైంది, మన జోలికి వస్తే మనం ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే, ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే. అది ముందు చెప్పింది అదే, ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. ఓకే, వారు అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? వాడు వచ్చి ఇక్కడ బాంబే ఇక్కడ అటాక్ చేయగానే అక్కడ ఓబామా మోదీ గారు చెప్పారు కదా. ఇప్పుడు అదే కుర్చీలో మోదీ గారు కూర్చున్నారు. వారు ఏం చేస్తారు? వారు ఏమైతే చెప్పారో అది చేసి చూపిస్తున్నారు. ఓకే, కాబట్టి ఆయన ఏదైతే చెప్పిండో అది చేసి చూపిస్తున్నాడు. మనకు అనుమానాలు, ఆలోచనలు అవసరం లేదు. ఇదే సిచ్యువేషన్లో వేరే పిఎం ఉంటే ఇలాంటి యాక్షన్ తీసుకునేవారా? తీసుకునేంత ధైర్యం చేయకపోదు. ఒకవేళ చేసిన పరిస్థితులు ఇలా ఉండకపోదు, ఓకే, ఇంకో విధంగా ఉండేది. అచ్చా, అది వచ్చి మీరు అన్నట్టు ఇంకో వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, చివరిగా మోదీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మోదీ గారి గురించి చెప్పాలంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా మాకు మోదీ గారు దేవునిలాగా అనిపిస్తారు. మా దృష్టికి ఆయన ఒక అవతార పురుషుడు. ఓకే, ప్రజల మనసులో కుటుంబ సభ్యుడు. అందుకే మేమంతా మోదీ పరివార్. 140 కోట్ల మంది ప్రజలు మోదీ పరివార్, మన కుటుంబ సభ్యుడు. మన తాతగారే కావచ్చు, మన పెదనాన్నగారే కావచ్చు, మన వయసు తగ్గట్టు, మన ప్రేమకు తగ్గట్టు మనం వారిని ఏ విధంగానైనా చూడవచ్చు. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్.